చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు సీఎం వైఎస్ జగన్. గుంటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ఇంటింటికి పెన్షన్లు అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబుకి మధ్య యుద్ధం అన్నారు. 58 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని అన్నారు. ఇక కొత్త మోసాలతో చంద్రబాబు వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనాభిమానం ఉప్పొంగుతోంది. సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యాత్రలో సీఎం జగన్కు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటూ ఉండగా ఓపిక్గా విన్న సీఎం జగన్ తానున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. సత్తెనపల్లిలో జరిగిన రోడ్ షోలో భారీ గజమాలలతో సీఎం జగన్కు స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉంగుటూరుకు చెందిన సుభాని కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చారు. వాళ్లను చూసి బస్సు దిగి వచ్చిన సీఎం సమస్యను అడిగి తెలుసుకున్నారు. తానున్నానని బాధిత కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. సుభానికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కుంభమేళాను తలపిస్తోంది. ఇవాళ ఉదయం నంబూరు బైపాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాజా మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్కు బస్సు యాత్ర సాగనుంది. సీకే కన్వెన్షన్లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్ మీదుగా వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్డు, కండ్రిగా, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్కు చేరుకుంటారు సీఎం జగన్. చంద్రబాబు మోసాల బుర్ర కథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడం అంటే 58 నెలలుగా జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క అని వివరించారు. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ప్రజలకు జరుగుతున్న మంచి వద్దని ఓటు వేసినట్లు అవుతోందని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నెల 24న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగించుకుని శ్రీకాకుళం జిల్లా నుండి నేరుగా పులివెందులు చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. అధికారం కోసం విపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారిపోతున్నారని విమర్శించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. చివరకు తమ కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారని, ఎంత ద్వేషంతో తమపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. పులివెందుల వైఎస్ఆర్ ఆడిటోరియంలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. కూటమిపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఖరేంటని ఆయన ప్రశ్నించారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు బొత్స. ప్రైవేటీకరణ చేయబోమని చెప్పే ధైర్యం ఉందా అంటూ కూటమి లీడర్లను ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సీట్లు మారుతాయన్న ప్రచారం నమ్మొద్దన్నారు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. ప్రకటించిన ఒక్క సీటు కూడా మారదని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎదుర్కోలేక ప్రతిపక్ష నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. గతంలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు ధర్మాన, సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైవి సుబ్బారెడ్డి. అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న జగన్ సర్కారుకు మరోసారి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో టీడీపీకి చెందిన 100 కుటుంబాలు ఆయన వైఎస్ఆర్సీపీలోకి చేరిపోయాయి. వారి పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు మేకపాటి విక్రమరెడ్డి. విశాఖ జిల్లా భీమిలి 4వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో పాల్గొన్న ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులతో కలిసి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోలాటం ఆడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆచంటి ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని
తామరాడు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు అధికారులు. దేవస్థానానికి 3,87,52,761 రూపాయల ఆదాయం లభించిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 15 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించారని అన్నారు.